నమస్తే, వెల్కమ్ టు 3T టీవీ న్యూస్. ప్రభుత్వ ఆసుపత్రులకు కాన్పుల కోసం వచ్చేవారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ప్రైవేట్ లో డెలివరీలు, పీడియాట్రిక్ ట్రీట్మెంట్ కు లక్షల రూపాయలు ఖర్చు చేయలేక పేద మధ్య తరగతి ప్రజలు ప్రభుత్వ మెటర్నిటీ హాస్పిటల్స్ కు వస్తుంటారు. ప్రభుత్వ హాస్పిటల్లో వసూలుకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. హాస్పిటల్ గేటు నుంచి మొదలు పెడితే వాష్రూమ్ల క్లీనింగ్ వరకు పైసా లేనిదే పని కాదని జగమెరిగిన సత్యం. అయితే ఇలాంటి సంఘటనే జడ్చర్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్నది. మోతాదు చిన్నదే అయినా అవినీతికి ఇంత అంతా అని కాకుండా ఆదిలోనే అంతం చేస్తే బీద ప్రజలకు మేలు జరుగుతోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక విభాగం వసూళ్లకు అడ్డాగా మారిందని ప్రజలు వాపోతున్నారు. అనేక సంస్థలతో ఆసుపత్రికి వచ్చే పేషెంట్లతో కింది స్థాయి ఉద్యోగులు డబ్బులు వసూలు చేస్తున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయిన మహిళల దగ్గర డెలివరీ సర్టిఫికేట్ ఇవ్వడానికి 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే మా దగ్గర పేపర్ లేదు, బయట తీసుకువస్తున్నాం కావున ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిందేనని సిబ్బంది చెబుతున్నారు. పేపర్ మేమే ప్రింట్ తెచ్చుకుంటామని చెప్పగా అది చెల్లదు, మీకు కావాలంటే 2 రోజులు ఆగాల్సిందే అని చెప్పారని పేషెంట్లు మీడియాతో తెలిపారు. ఈ విషయం ఒక డాక్టర్ కు తెలిసే జరుగుతున్నట్టు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న మీడియా ఆసుపత్రికి వెళ్లగా సదరు టెక్నీషియన్ వినయ్ కుమార్ పరహరయ్యాడు. ఆసుపత్రి సిబ్బందే వినయ్ కుమార్ సమాచారం అందించి గేమ్ ఆడుతున్నట్లు అర్థమవుతుంది. వినయ్ ఎంతకి రాకపోవడంతో ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రకళను వివరణ కోరగా ఈ విషయం నాకు తెలియదని, తప్పకుండా చర్యలు తీసుకుని ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తానన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వాళ్ళంతా కూడా చాలా పేద పరిస్థితి ఉన్న వాళ్ళు, సమస్యలు ఉన్నప్పుడు ఆరోగ్యపరమైన సమస్యలు కానీ ఏమైనా ఉన్నప్పుడు ఆసుపత్రికి వస్తూ ఉంటారు. అదేవిధంగా డెలివరీ కూడా వస్తుంటారు. కాకపోతే ఇక్కడ ఈ ప్రభుత్వ ఆసుపత్రులు ఏంటంటే డెలివరీ సర్టిఫికేట్ ఇవ్వడానికి సాధారణంగా హాస్పిటల్లో ఫ్రీగానే ఉంటుంది. కానీ డెలివరీ సర్టిఫికేట్ ఇవ్వడానికి 100 రూపాయలు వసూలు చేస్తున్నటువంటి పైన మనం ఈ జడ్చర్ల ఆసుపత్రిలో బాధితులు ఎదుర్కొని బాధితుల కంప్లైంట్ మేరకు ఈరోజు మీడియా రావడం జరిగింది. సో మేడం నమస్కారం. మేడం నమస్కారం. మన ప్రభుత్వ ఆసుపత్రిలో వచ్చే బీద పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు వస్తారు కాబట్టి మన అంటి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తూ డెలివరీ సర్టిఫికేట్ కూడా డబ్బులు తీసుకోవడం అనేది ఎంతవరకు లేదు. యాక్చువల్గా ఈ విషయం ఇప్పుడు మీరు చెప్పినట్టు కానీ డెలివరీ సర్టిఫికేట్ కానీ ఏ సర్టిఫికేట్ కానీ ఏ ఫెసిలిటీ కానీ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీ. ఇప్పుడు ఇది నాకు తెలిసినందుకు ఆయన మీద యాక్షన్ తీసేసుకుని ఫర్దర్గా ఇట్లా జరగకుండా ఏదైతే డెలివరీ సర్టిఫికేట్ ఉందో మేమే ప్రింట్ చేసి ఇస్తాం. దాని తర్వాత వాళ్ళు మీ సేవలో అప్లై చేసుకుంటారు. ఈ ఎవరైతే డిఓ కానీ కంప్యూటర్ అప్లై చేస్తున్నాడు అట్లా నాకు తెలిసింది. సో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము, ఇంకా ఇలా జరగకుండా చూస్తాం. 3 గంటల నుంచి ఎదురు చూసాము, తను వస్తాడు కూడా ఇంతవరకు రాలేదు, పారిపోయాడు ఎక్కడున్నాం. సరే కానీ మేడం ఫర్దర్గా ఈ విషయంలోనే కాదు, మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఏ విధమైన సేవలైనా కూడా టెస్ట్ అయినా కూడా అంటే చాలా ఆసుపత్రులు చూసుకుంటే ఈరోజు మన తెలంగాణలో ప్రపంచం కూడా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేది మీద పరిస్థితి ఉన్నవాళ్ళు కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర చాలా చోట్ల ఇప్పటికీ వసూలు చాలా మంది ప్రభుత్వ ఆసుపత్రిలో కనిపిస్తుంటారు. మరి మన ఆసుపత్రిలో అలాంటి పరిస్థితులు నెలకొనకుండా ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు? లేదు, మన హాస్పిటల్లో అన్ని సర్వీసెస్ ఫ్రీ. మన రైట్ ఫ్రమ్ ఓపీ సర్వీస్ అయినా సరే, మన బ్లడ్ టెస్ట్ డయాగ్నోస్టిక్ అయినా సరే, ఏదైనా సరే అన్ని ఫ్రీ. ఎక్కడ ఏమి ఉండదు. వాళ్ళకి ఐపీ పేషెంట్ అయినా డెలివరీస్ అయినా ఏదైనా కూడా ఎక్కడ ఎవరు ఏమి తీసుకోకూడదని అందరికీ పూర్తిగా ముందు నుంచి ఇన్స్ట్రక్షన్స్ అందరూ ఎంప్లాయీస్కి అవుతుంది. ఎవరైనా పొరపాటున చేశారంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, లేదంటే కాంట్రాక్ట్ ఉన్నా కూడా వాళ్ళకి డిస్మిస్ చేసేస్తాం.